గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాలుగా మెటీరియల్స్, పీడిఎఫ్ నోట్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి. అదేవిధంగా మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ లేకుండా టెట్ నిర్వహించాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళు డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి ఆన్లైన్ విధానంలో ఉపాధ్యాయ రాత పరీక్షలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారు. నార్మలైజేషన్ లేకుండా టెట్ రాత పరీక్షలను నిర్వహించాలని శనివారం ఒక ప్రకటనలో వాళ్ళు డిమాండ్ చేశారు. టెట్ మార్కుల విధానంలో గతంలో ఉన్నట్టుగా ఒకే విధానాన్ని అనుసరించాలని, ఆన్లైన్ విధానం పేరుతో నార్మలైజేషన్ చేస్తే మార్కుల విధానంలో భారీ వ్యత్యాసాలు వస్తాయని ఆందోళన అయితే వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాల్లో ఈ విధానం వల్ల అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు. కావున ఆన్లైన్ విధానంలో టెట్ నిర్వహించి ఫలితాలను పారదర్శకంగా ప్రకటించాలని కోరారు. స్థానిక జిల్లాల వారీగా అందరికీ ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని సూచించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి తక్కువగా వచ్చిన, తక్కువ వచ్చే వారికి కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ చెప్పే డిమాండ్ ఏంటంటే ఒక డిస్టిక్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ డిస్టిక్కి సంబంధించిన అభ్యర్థులందరినీ ఒకేసారి ఎగ్జామ్ నిర్వహించాలని వీరైతే డిమాండ్ చేస్తున్నారు. దాని ద్వారా నార్మలైజేషన్ చేయాల్సిన అవసరం ఉండదని వీరైతే చెప్పడం జరుగుతుంది. సో అలా సాధ్యమయ్యే అవకాశం అయితే లేదు. కాబట్టి తప్పకుండా నార్మలైజేషన్ అయితే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా సెషన్ 1, సెషన్ 2 ఈ విధంగా ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి నార్మలైజేషన్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి నార్మలైజేషన్ లేకుండా మార్కులు ప్రకటించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థులు. కాబట్టి నార్మలైజేషన్ లేకుండా చేయడం ద్వారానే చాలామందికి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి నార్మలైజేషన్ లేకుండా మార్క్స్ని విడుదల చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే అందరికీ ఒకేసారి ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతున్నారు, సెషన్ వైజ్ ఉంది. కాబట్టి దాదాపుగా నార్మలైజేషన్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎస్టీ రిజర్వేషన్ల పెంపు జియోపై కౌంటర్ దాఖలు చేయండి అని రాష్ట్ర సర్కారుకు హైకోర్టు అయితే ఆదేశం ఇచ్చింది. తుది తీర్పుకు లోబడి గ్రూప్ 1 పోస్టుల భర్తీ చేయాలి. ఈ విచారణ జూన్ 28కి వాయిదా వేశారు. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10% పెంచడానికి సవాల్ చేసిన వాద్యంపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జీవో 33పై సమగ్ర వివరాలు అందజేయాలని సూచించింది. గత ఫిబ్రవరిలో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ నియామకాలకు కూడా తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడే ఉంటాయని షరతు విధించింది. ఎస్టీ రిజర్వేషన్ల 6 నుంచి 10% పెంచుతూ 2022లో జారీ చేసిన జీవో 33ను సవాల్ చేస్తూ పి శ్యాంసుందర్ రెడ్డితో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అభినంద కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవలే విచారణ చేపట్టింది. వాదనల తర్వాత ధర్మాసనం ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులకు టీఎస్పీఎస్సీకి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 28కి వాయిదా వేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్టీ రిజర్వేషన్ని గత ప్రభుత్వం 6 నుంచి 10% పెంచుతూ ఒక జియోను రిలీజ్ చేయడం జరిగింది. సో దాని మీద హైకోర్టు అయితే పూర్తి నివేదిక అందజేయాలని కోర్టుకు వాళ్ళు ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్ర సర్కారు ఆ రిజర్వేషన్కి సంబంధించిన సమగ్ర వివరాలని కోర్టుకు సమర్పించాలి. జూన్ 28కి మళ్ళీ కేసు అయితే ఉంది. 28 వరకు అయితే వాయిదా పడడం జరిగింది. సో ఎస్టీ రిజర్వేషన్ల పెంపై ప్రభుత్వానికి హైకోర్టులో అయితే నోటీసులు జారీ చేసింది. దాదాపుగా అన్ని రిజర్వేషన్లు 10% రిజర్వేషన్ అమలవుతుంది అన్ని పోస్టులలో, అన్ని జాబ్స్లలో. కాబట్టి సో దీంట్లో ఒక్కదానికి క్లారిఫికేషన్ వస్తే మిగతా అన్నిటికీ ఇదే యూజ్ అవుతుంది, ఇదే తీర్పు అనేది యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులకు టెట్ అక్కర్లేదు స్పష్టం చేసిన ఎన్సిటిఈ, ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి ఉత్తర్వుల కాపీ అందజేత. ప్రాథమిక ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ ఉత్తీర్ణత నిబంధన వర్తించదని ఎన్సిటిఈ సభ్య కార్యదర్శి కేశంగ్ వై షర్పా స్పష్టం చేశారు. ఢిల్లీలో
షర్పా, ఎన్సిటి అధికారులతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, యుఎస్ఎస్సి జాక్టో ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో టెట్ వివాదం, పరీక్ష కరికులం, సిలబస్ మార్పుపై చర్చించారు. ఈ సందర్భంగా పిఎస్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అక్కర్లేదని రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఉత్తర్వుల కాపీని అందజేశారు. 2010 ఆగస్టు 23కి ముందే నియామకమైన ఉపాధ్యాయులు అదే లెవెల్లో పదోన్నతి పొందడానికి టెట్ అవసరం లేదని యుఎస్పిసి జాక్టో నాయకులు ప్రస్తావించగా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆ విషయంపై వివరణ అడగలేదన్నారు. టెట్పై విద్యాశాఖ కమిషనర్ నిర్లక్ష్యం, ఉపాధ్యాయ సంఘాల ఖండన, ఎన్సిటి వివరణ వెల్లడించని అధికారిపై చర్యలు తీసుకోవాలని వారైతే నిన్న ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు డిమాండ్ చేయడం అయితే జరిగింది. సో దాదాపుగా వాటికి సంబంధించిన ఉత్తర్వులని వారు ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్న వివరణ లేఖను వెల్లడించకుండా ఉపాధ్యాయులందరినీ మానసిక ఆందోళనకు గురి చేయడంతో పాటు అందరినీ టెట్ దరఖాస్తు చేయించడం ద్వారా లక్షల రూపాయలు వృధా చేయించారని పాఠశాల విద్యా కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముగిసేలోగా ఎన్సిటి నుంచి మరికొన్ని అంశాలపై వివరణ తీసుకొని ఎన్నికలు ముగిసిన వెంటనే ఉపాధ్యాయ పదోన్నతులు చేపట్టాలని వారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటి ఒకసారి మనము పరిశీలిద్దాం. కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి చూద్దాం. మనము 2023 ఏడాదికి ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు అంటే ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, అదేవిధంగా సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య. ఉర్దూకు ఈ అవార్డు దక్కడం ఇది 5వసారి కాగా సంస్కృతానికి 2వసారి రావడం అయితే జరిగింది జ్ఞానపీఠ పురస్కారం. ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రముఖ ఉర్దూ కవి అయినటువంటి గుల్జార్కి లభించడం జరిగింది. ఇంకోటి మన రామభద్రాచార్యకి అంటే సంస్కృతంలో లభించడం జరిగింది. ఉర్దూలో ఈ జ్ఞానపీఠ పురస్కారం లభించడం 5వసారి అయితే మన సంస్కృతంలో ఈ యొక్క జ్ఞానపీఠ పురస్కారం లభించడం 2వసారి. సో ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి. 58వ జ్ఞానపీఠ పురస్కారాలు ఇవి 2023లో ప్రకటించడం జరిగింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు చూసుకున్నట్లయితే ఆన్సర్ మనకు మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం మార్చి 15న జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రపంచంలోనే తొలిసారిగా 1962లో అదే రోజున నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ అమెరికా పార్లమెంట్లో ప్రసంగిస్తూ వినియోగదారుల హక్కుల గురించి ప్రస్తావించారు. అనంతరం 1983 నుంచి ఏటా ఈ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరపాలని లండన్కు చెందిన కన్స్యూమర్ ఇంటర్నేషనల్ సంస్థ నిశ్చయించింది. ఈ ఏడాదికి వినియోగదారుల కోసం న్యాయబద్ధంగా, బాధ్యతాయుతంగా కృత్రిమ మేధను వినియోగించడం అనే నినాదంతో ఈ దినోత్సవాన్ని ఈ సంవత్సరం అయితే జరపడం జరిగింది. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు 1962లో పార్లమెంట్లో ఏ రోజైతే ప్రసంగించారో దానికి సంబంధించి వినియోగదారులకు సంబంధించి అదే రోజును మార్చి 15నే ప్రపంచ వినియోగదారుల దినోత్సవంగా అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే 2022లో వాయు నాణ్యత అత్యంత తక్కువగా ఉన్న 131 దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచినట్లు స్వీడన్కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ వెల్లడించింది. అంటే మన భారతదేశం 8వ స్థానంలో అయితే వాయు నాణ్యతలో అత్యంత తక్కువగా ఉన్న 131 దేశాల్లో భారత్ అనేది 8వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఇక్కడ ఒక్క వాయు కాలుష్యం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 67 లక్షల మంది చనిపోతున్నట్లు WHO హెచ్చరించింది. కలుషిత గాలిని పీలుస్తుండడంతో ఢిల్లీ వాసులు జీవితకాలం సగటున 11.9 ఏళ్ళు తరిగిపోతున్నట్లు షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ లెక్కగట్టడం కూడా జరిగింది. దీంట్లో అయితే మనది 8వ స్థానంలో ఉంది 131 దేశాలు. ఇది మనకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు మనకు ఈనాడు ప్రతిభలో చరిత్రకు సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.